హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక రోజు ଗୋଟେ ଦିନ నా బండి తీసుకొని ମୋର ଗାଡି ନେଇ బీచ్కి వెళ్ళిపోతున్నాను. ସମୁଦ୍ର ବିଚ୍ କୁ ଗଲି. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా ఫ్రెండ్ వెనకతలు వేసుకున్నాను. ମୋ ପଛରେ ମୋର ସାଙ୍ଗ ଆସିଲେ. బీచ్ కి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను. ସେ ବିଚ୍ ଆଡକୁ ଆମେ ଅତି ଜୋରରେ ଯାଉଛୁ. ఆ కంగారులో ସେ ବ୍ୟସ୍ତତାରେ హెల్మెట్ పెట్టుకోలేదు. ହେଲମେଟ ମଧ୍ୟ ନେଇନାହିଁ. లైసెన్స్ పెట్టుకోలేదు. ଲାଇସେନ୍ସ ନେଇନୁ. బండి డాక్యుమెంట్స్ ఏమీ లేవు. ସେ ଗାଡିର କାଗଜ ପତ୍ର କିଛି ନେଇନୁ. ఒక పోలీస్ నన్ను ఆపాడు. ପୋଲିସ ଅଟକେଇଲେ. అసలు నీకు లైసెన్స్ ఉందా అని అడిగాడు. ସେ ତୁମର ଲାଇସେନ୍ସ ଅଛି ବୋଲି ପଚାରିଲେ. నేను చాలా షార్ట్ గా ఉంటానుగా. ମୁଁ ବେଶୀ ବାଙ୍ଗରା ଅଛି ସେଥିପାଇଁ చిన్నోడిని అనుకున్నాడు. ମୁଁ ସାନ ପିଲା ବୋଲି ଭାବିଲେ ସେ. హల్లెలూయా 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 హల్లెలూయా. సో అప్పుడు అడిగితే నాకు లైసెన్స్ ఉన్నదని చెప్పాను. ସେତେବେଳେ ମତେ ପଚାରିଲେ ମୁଁ କହିଲି ଲାଇସେନ୍ସ ଅଛି ବୋଲି କହିଲି. నీ లైసెన్స్ చూపించన్నాడు. ସେ ଦେଖାଅ ବୋଲି କହିଲେ. లైసెన్స్ తీసుకురాలేదు. ମତେ ଆଣିପାରିନି. సి బుక్ చూపించన్నాడు. సి బుక్ ଦେଖାଅ ବୋଲି କହିଲେ. సి బుక్ తేలేదు. సి బుక్ ମଧ୍ୟ ଆଣି ନାହିଁ. ఇన్సూరెన్స్ ఉందా అని అడిగాడు. ఇన్సూరెన్స్ ଅଛି ବୋଲି పଚାରିଲେ. ఇన్సూరెన్స్ కూడా లేదు. ସେଟା ମଧ୍ୟ ନାହିଁ. అసలు బండి నీదేనా అని అడిగాడు. ସେବେ ଗାଡି ତୋର କି ନିଜର କି? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నేను అన్నాను ମୁଁ ସେତେବେଳେ କହିଲି ఆ బండి నాదేనండి అన్నాను. ସେ ଗାଡି ମୋର ହିଁ ବୋଲି କହିଲି. నిజం చెప్పు బండి నీదా ఎవరిదైనా ఎత్తుకొచ్చేసావు అన్నాడు. ସତ କରି କୁହ ଏ ଗାଡି ତୁମର ନା କାଠୁ ନେଇ ଆସିଛ? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ పోలీస్కి అలా కనిపించినట్టు అన్నాను. ସେ ପୋଲିସକୁ ମୁଁ ସେମିତି ଦେଖାଗଲି. మీకు అలాగే కనబడుతున్నానా? ମୁଁ ତୁମକୁ ସେହିପରି ଦେଖାଯାଉଛି କି? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే అప్పుడు ఏమైందంటే ସେତେବେଳେ କଣ ହେଲା ମାନେ మొత్తం ఫైన్ కలిపి ସବୁ ଫାଇନ୍ କୁ ଦେଇ 4,000 రూపాయలు కట్టమన్నాడు. 4,000 ଟଙ୍କା ତୁମେ ଦେବାକୁ ହବ ବୋଲି କହିଲେ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా బండి తీసుకున్నాడు. ମୋର ଗାଡି ନେଇଗଲେ. తాళాలు తీసేసుకున్నాడు. ଚାବି ନେଇଗଲେ. నీ డబ్బులు కట్టి స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి అప్పుడు పట్టుకెళ్ళి అన్నాడు. స్టేషన్కు ଆସି ଟଙ୍କା ଦେଇକିରି ଗାଡିକୁ ମୁକୁଳେଇ ନିଅ ବୋଲି କହିଲେ. నా వెనకాతల నా ఫ్రెండ్ ఒకటి కూర్చున్నాడు. ମୋର ପଛରେ ମୋର ଗୋଟେ ସାଙ୍ଗ ବସିଥିଲେ. ఆయన అన్నాడు, ସେ କହିଲେ నాకు తెలిసిన ఒక పోలీసు ఉన్నాడు, అడిగి ఫోన్ చేస్తానన్నాడు. ମତେ ପରିଚୟ ଥିବା ଜଣେ ପୋଲିସ ଅଛନ୍ତି, ମୁଁ ତାଙ୍କୁ ଫୋନ କରିବି ବୋଲି କହିଲେ. ఈ పోలీస్ ఈ మాట విన్నాడు. ସେ ପୋଲିସ ତାଙ୍କ କଥା ଶୁଣିଲେ. నువ్వు ఎవరి చేతైనా రికమెండేషన్ చేపిస్తే ତୁ ଯାହା ଦ୍ୱାରା ମତେ ରିକమెంଡେସନ ଯଦି କରିବୁ బండి సీజ్ చేయించేస్తానన్నాడు. ଗାଡିକୁ ମୁଁ ସିଜ୍ କରିଦେବି ବୋଲି କହିଲେ. నేను కంప్లీట్ గా దొరికిపోయాను. ମୁଁ ପୁରା ପୁରି ଫସିଗଲି. ఇప్పుడు నేను 4,000 కట్టి జైలుకి వెళ్ళి సంతకం పెట్టి వస్తే గానీ బండి ఇవ్వనన్నాడు. ଆଉ ଏବେ ମୁଁ 4,000 ଟଙ୍କା ବାନ୍ଧି ଜେଲ ଯାଇ ଆଇଲେ ମତେ ଗାଡି ମିଳିବ ନାହିଁ. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ମୁଁ ବେଶୀ ହତୋତ୍ସାହ ହେଇଗଲି. ఒకసారి అలాగా మనసులో అనుకున్నాను, ଆଉ ସେତେବେଳେ ମୁଁ ମନରେ ଏମିତି ଭାବିଲି, లార్డ్ హెల్ప్ మీ, హే ప్రభు ମତେ ସାହାଯ୍ୟ କର. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కటే వర్డ్, ଗୋଟିଏ କଥା, లార్డ్ హే ప్రభు హెల్ప్ మీ, ମତେ ସାହାଯ୍ୟ କର. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అని అనుకున్న ఒక 2 minutes లో ସେଇ କହିବାର 2 ମିନିଟ ପରେ అక్కడ ఉన్న ఎస్ఐ నా దగ్గరికి వచ్చాడు. ସେଠାରେ ଥିବା ଜଣେ ଏସ୍ଆଇ ମୋ ପାଖକୁ ଆସିଲେ. ఆ ఎస్ఐ నా దగ్గరికి వచ్చి ମୋ ପାଖକୁ ଆସି ଏସ୍ଆଇ ఆ బండి ఎవరిదే అని అన్నాడు. ସେ ଗାଡି କାହାର ବୋଲି କହିଲେ. ఆ బండి నాదే సార్ అన్నాను. ସେ గాଡି ମୋର ବୋଲି କହିଲି. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆ బండి తాళం నా దగ్గర తీసుకొచ్చి ଆଉ ସେ ଗାଡିର ଚାବି ମୋ ପାଖକୁ ନେଇ ଆସି తాళం ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడు. ଆଉ ଚାବି ଦେଇକିରି ପଳେଇ ଯାଅ ବୋଲି କହିଲେ. నాకు అర్థం అవలే. ମୁଁ ବୁଝିପାରିଲି ନାହିଁ. నన్ను ఎందుకు పంపించేస్తున్నాడు అనుకున్నా. ମତେ କାହିଁକି పଠେଇ ଦଉଛନ୍ତି ବୋଲି କହିଲେ. నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ ఉండిపోయారు. ମୋ ପାଖରେ ମୋ ସହିତ ଆସିଥିବା ଅନେକ ଲୋକ ରହିଗଲେ. నేను ఇంక వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాను. ମୁଁ ଯିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେଇଗଲି. నేను వెళ్ళిపోవడానికి కంగారులో ఉన్నాను. ମୁଁ ଯିବା ପାଇଁ ବେଶୀ ବ୍ୟସ୍ତ ହେଇଗଲି. బండి స్టార్ట్ చేసేసాను. ମୁଁ ଗାଡି ଆରମ୍ଭ କଲି. రేజింగ్ ఇచ్చేస్తున్నాను. ମୁଁ ରେଜ୍ କଲି. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే చాలా స్పీడ్ గా వెళ్ళిపోవాలి. କାହିଁକି ଶୀଘ୍ର ଯୋଗ ହବ. కానీ ఆయన ఒక మాట అన్నాడు. କିନ୍ତୁ ସେ ଗୋଟେ କଥା କହିଲେ, నేను ఎందుకు వదిలేసానో తెలుసా అన్నాడు. ମୁଁ ତତେ କାହିଁକି ଛାଡିଲି ଜାଣନ୍ତି କି? నేను చాలా బాగుంటాను నేను వదిలేశారన్నాను. ମୁଁ ଭଲ ଅଛି ବୋଲି ମତେ ଛାଡିଦେଲ ବୋଲି କହିଲି. అవునా? ନାହିଁ. హల్లెలూయా 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 హల్లెలూయా. సో ఆయన ఏం చెప్పాడు అంటే, ସେ କଣ କହିଲେ ମାନେ, నీ బండి మీద, ମୋ ଗାଡି ଉପରେ, నా బండి మీద ମୋ ଗାଡି ଉପରେ హెడ్ లైట్ లో ଆଉ ସେ ହେଡ୍ ଲାଇଟ୍ ରେ పెద్ద లెటర్స్ తో ବଡ ଅକ୍ଷରରେ జీసస్ అని రాసి ఉంటది. జీసస్ ବୋଲି ଲେଖାଯାଇଅଛି. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ఏమన్నాడో తెలుసా? ସେ କଣ କହିଲେ ଜାଣନ୍ତି କି? ఆ పేరు బట్టి ସେ నామ ସକାଶୁ నిన్ను వదిలేస్తున్నాను. ମୁଁ ତମକୁ ଛାଡି ଦଉଛି. లేకపోతే ନହେଲେ నువ్వు శిక్ష అనుభవించాలి. ତୁମେ ଦଣ୍ଡ ପାଇବାକୁ ହବ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ଆଜି ମୁଁ ଆପଣଙ୍କୁ କହିବା କଥା କଣ ଜାଣନ୍ତି କି? ఇక్కడ కూర్చుని మనందరం ଏଠାରେ ବସିଥିବା ଆମେ ସମସ୍ତେ తప్పనిసరిగా శిక్ష అనుభవించాలి. ଆମେ ସମସ୍ତେ ବାଧ୍ୟରେ ଆମେ ଦଣ୍ଡ ପାଇବାକୁ ହବ. మనం శిక్ష అనుభవించకుండా ଆମେ ଆଉ ସେ ଦଣ୍ଡ ନ ପାଇ ఆయన అక్కడ శిక్ష అనుభవించాడు. ସେ
ଦଣ୍ଡ ସହିଲେ ఆయనే గాని అక్కడ లేకపోతే ସେ ଯଦି ଏଠାରେ ନଥିବେ ତାହେଲେ ఈరోజు నేను శిక్ష అనుభవించాలి. ମୁଁ ଦଣ୍ଡ ପାଇବାକୁ ହବ. నా బిహేవియర్, ମୋର ବ୍ୟବହାର, నా మాటలో, ମୋର କଥାରେ, నా క్రియలో, ମୋର କାର୍ଯ୍ୟରେ, నా వీడియోలో ମୋର ଭିଡିଓରେ తప్పనిసరిగా శిక్ష నా మీదకి రావాలి. ନିଶ୍ଚିତ ଭାବରେ ଦଣ୍ଡ ମୋ ଉପରକୁ ଆସିବା କଥା. ఈరోజు మీ ముందు నిల్చోవడానికి కారణం, ମୁଁ ତୁମ ସମ୍ମୁଖରେ ଠିଆ ହେବାର ଗୋଟେ କାରଣ, ఐఎమ్ నాట్ హోలీ మ్యాన్. ମୁଁ ଗୋଟେ ପବିତ୍ର ଲୋକ ନୁହେଁ, నేను పరిశుద్ధుని కాదు, ମୁଁ ପବିତ୍ର ନୁହେଁ, నా మాటలు మంచివి కాదు, ମୋର କଥା ଭଲ ନୁହେଁ, నా వీడియోలు మంచివి కాదు, ମୋର ଭିଡିଓ ଭଲ ନୁହେଁ, నా చేతులు మంచివి కాదు, ମୁଁ କରିବାର କାର୍ଯ୍ୟ କିଛି ଭଲ ନୁହେଁ, నా జీవితంలో ఏది మంచిది లేదు, ମୋ ଜୀବନରେ କୌଣସି ବିଷୟ ଭଲ ନୁହେଁ. నేను శిక్షకు పాత్రుడను. ମୁଁ ଦଣ୍ଡର କାରଣ ଅଟେ. ఈరోజు మీ ముందు నిల్చోవడానికి, ମୁଁ ତୁମ ସମ୍ମୁଖରେ ଆଉ ଠିଆ ହେବାର ମାନେ నా తలంపుల నిమిత్తం ମୋର ମସ୍ତିଷ୍କ ଓ ମୁଣ୍ଡ ଉପରେ ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం దిగింది. ତାଙ୍କର ମୁଣ୍ଡ ଉପରେ ଆଉ ସେ କଣ୍ଟାର ମୁକୁଟ ରହିଲା. ఆయన రక్తాన్ని చిందించాడు. ତାଙ୍କର ରକ୍ତ ସେ ଝରିଲା. ఈరోజు మీ అందరికీ చెప్పే మాట ఒక్కటే, ଆପଣଙ୍କ ସମସ୍ତଙ୍କୁ କହିବାର ଗୋଟିଏ କଥା, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పాపాత్ములే. ଜଗତର ସମସ୍ତ ଆମେ ପାପୀ ଅଟୁ. నువ్వు సిగ్గుపడద్దు నేను పాపి అనడానికి. ଆଉ ପାପୀ ବୋଲି କହିବା ପାଇଁ ଲଜ୍ଜିତ ହୁଅନ୍ତୁ ନାହିଁ. మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే, ଆମର ପାପକୁ ଆମେ ଲୁଚେଇ ଦେଲେ, ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ସେ କହୁଥିବା କଥା କଣ ଜାଣନ୍ତି କି? మీకు ఒక నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. ମୁଁ ତୁମକୁ ଗୋଟେ ନୂତନ ହୃଦୟ ଦେବି. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అది వర్తించదు. ଏହା ସମସ୍ତ ଜଗତର ସମସ୍ତଙ୍କୁ ମିଳିବ ନାହିଁ. ఇఫ్ యు రిపెంట్, ଯଦି ତୁମେ ଅନୁତାପ କରିବ, నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, ତୁମେ ପାପକୁ ସ୍ୱୀକାର କଲେ, ప్రభు నా తలంపులు బట్టే నీకు ముళ్ళ కిరీటం వచ్చింది. ହେ ପ୍ରଭୁ ମୋର ଭାବନା ପାଇଁ ଏ ମୁଣ୍ଡ ଉପରେ ତୁମର କଣ୍ଟାର ମୁକୁଟ, నేను తిరుగుతున్న తిరుగుడు బట్టే నీ కాళ్ళకు మేకలు వచ్చాయి. ଆଉ ମୋର ଚାଲୁଥିବା ଏ ପାଦର ପାପ ପାଇଁ ତୁମର ସେ ପାଦରେ କଣ୍ଟା ବିଧ ହେଇଅଛି. నేను చేసిన మోసపు పనులు బట్టి నీ పక్కలో బల్లం దిగింది. ମୋର ଆଉ ଦୁଷ୍ଟ କାର୍ଯ୍ୟ ପାଇଁ ଆଉ ଏ ପାର୍ଶ୍ୱରେ ତୁମର ବର୍ଷା ବିଧ ହେଲା. నేను తాగుతున్న సిగరెట్ మందు బట్టే నీ చేతిలో చీలలు పడ్డాయి. ଏ ହାତରେ ମୁଁ ସିଗାରେଟ ମଦ୍ୟପାନ କରିଥିବାରୁ ତୁମର ହାତରେ କଣ୍ଟା ବିଧ ହେଲା. అని నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, ଏଇଭଳି ଯଦି ତୁମେ ପାପକୁ ସ୍ୱୀକାର କରିବ, అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తానంటున్నాడో తెలుసా? ସେତେବେଳେ ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ କରିବେ ଜାଣନ୍ତି କି? He will give new heart. ଆଉ ସେତେବେଳେ ଏକ ନୂତନ ହୃଦୟ ଦେବେ. He will give new heart. ନୂତନ ହୃଦୟ ଦେବେ. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రోజు బైబిల్ చెప్తుంది, ତାହିଁ ଆଜି ବାଇବେଲ କହୁଛି, నీ క్రియలన్నిటినీ విడిచిపెట్టితే, ତୁମର କାର୍ଯ୍ୟ ସବୁ ତୁମେ ପରିତ୍ୟାଗ କଲେ, నూతన హృదయం, ନୂତନ ହୃଦୟ, నూతన బుద్ధి ନୂତନ ବୁଦ୍ଧି నీకు ఇస్తానంటున్నాడు ମୁଁ ఆయన. ତମକୁ ଦେବି. బట్ యు హ్యావ్ టు లివ్. ଆଉ ତୁମେ ସେଥିରେ ମୁକ୍ତି ପାଇବାକୁ ହବ. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ నా వైపు చూడండి ఒకసారి. ଆଉ ମୋ ଆଡକୁ ଅନାନ୍ତୁ ସମସ୍ତେ. ప్రభువా, ହେ ପ୍ରଭୁ, ఈ చేతిలో ఉన్న సిగరెట్ బట్టే, ଏଇ ହାତରେ ଥିବା ସିଗାରେଟ ପାଇଁ, ఈ చేతిలో ఉన్న మందు బట్టి, ଏଇ ହାତରେ ଥିବା ମଦ ପାଇଁ, ఈ చేతితో వేరే స్త్రీని తాకడాన్ని బట్టి, ଏଇ ହାତ ଦ୍ୱାରା ଅନ୍ୟ ସ୍ତ୍ରୀକୁ ଛୁଇଁବା ଦ୍ୱାରା నువ్వు సిలువలో నీ చెయ్యి కొట్టబడిందయ్యా. ତୁମର ହାତକୁ କୃଷରେ ବିଦ୍ଧ କରାଗଲା. ପ୍ରଭୁ, క్రియ నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. ସେଇ କାର୍ଯ୍ୟକୁ ମୁଁ ଛାଡିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଅଛି. దేవా నాకు శక్తి ఇవ్వు ହେ ପ୍ରଭୁ ମୋତେ ଶକ୍ତି ଦାନ କର. అని నువ్వు ప్రార్థించగలిగితే, ଏଇଭଳି ପ୍ରାର୍ଥନା ଯଦି କରିବ, you will become like a Jesus. ଆଉ ତୁମେ ଯୀଶୁଙ୍କ ପରି ହେଇଯିବ. Your thoughts will become like a Jesus. ଆଉ ତୁମର ଭାବନା ସବୁ ଯୀଶୁଙ୍କ ପରି ହେଇଯିବ. Your eyesight will become like a Jesus. ଆଉ ତୁମର ଦୃଷ୍ଟିଭଙ୍ଗୀ ଈଶ୍ୱରଙ୍କ ପରି ହେଇଯିବ. Your words become like a Jesus. ତୁମର ସବୁ ଜୀବନ ଆଉ ଯୀଶୁଙ୍କ ପରି ହେଇଯିବ. ఈ రోజు ప్రభు మీతో అదే మాట్లాడుతున్నాడు. ଆଉ ଆଜି ପ୍ରଭୁ ଏଇ କଥା ଆପଣଙ୍କୁ କହନ୍ତି. ఒకసారి అందరు నా వైపు చూడండి. ସମସ୍ତେ ମୋ ଆଡକୁ ଅନାନ୍ତୁ. అందరూ ఒకసారి యేసు ప్రభుని చూడండి. అక్కడ ସମସ୍ତେ ଯୀଶୁଙ୍କ ଆଡକୁ ଥରେ ଅନାନ୍ତୁ. ఆయన ముక్కులోంచి కారుతున్న రక్తాన్ని చూడండి. ଆଉ ତାଙ୍କ ମୁଖରୁ ମସ୍ତକରୁ ଝରୁଥିବା ରକ୍ତକୁ ଟିକେ ଦେଖନ୍ତୁ. ఆయన చెవిలో నుంచి కారుతున్న రక్తాన్ని చూడండి. ଆଉ ତାଙ୍କର ଶରୀରରୁ ଝରୁଥିବା ରକ୍ତକୁ ଟିକେ ଦେଖନ୍ତୁ. ఆయన ఒంటి మీద ఉన్న కొరడ దెబ్బలు చూడండి. ତାଙ୍କର ଶରୀରର ଆଘାତକୁ ଟିକେ ଦେଖନ୍ତୁ. అందరూ ఆ ఫోటో వైపు చూడాలి. అందరూ ସମସ୍ତେ ସେ ଫଟୋକୁ ଦେଖନ୍ତୁ. నా వైపు ఎవరు చూడద్దు కొద్దిసేపు. ମୋ ଆଡକୁ ଟିକେ ସମୟ ପାଇଁ ଦେଖନ୍ତୁ ନାହିଁ. నీ చేతిలో ఉన్న తప్పులను బట్టి, ଆଉ ଆପଣଙ୍କ ହସ୍ତର ପାପ ପାଇଁ ఆయన చేతిలో దిగబడిన మేకులు చూడండి. ଆଉ ତାଙ୍କ ହସ୍ତରେ ଉତୁରିଥିବା ଆଉ କଣ୍ଟାକୁ ଦେଖନ୍ତୁ. ఆయన కాళ్ళతో తన్నిన ఆయన జీవితాన్ని ఒక్కసారి చూడండి. ଆଉ ତାଙ୍କର ଗୋଡରେ ଲାଗିଥିବା କଷ୍ଟକୁ ତାଙ୍କ ଜୀବନରେ ଦେଖନ୍ତୁ. ఆయన చాలా మంది
కాళ్ళతో తన్ని ఆయన అవమానించారు. ଅନେକ ଲୋକ ତାଙ୍କୁ ଲାଥ ମାରି ମାରି ତାଙ୍କୁ ଅପମାନିତ କରିଛନ୍ତି. నా యేసయ్య ఏ పాపము చేరగని వాడు. ଯୀଶୁ କୌଣସି ପାପ ନ କରିବା. మీరు ఆరాధిస్తున్న దేవుడు చాలా పరిశుద్ధుడు. ఆయన ତୁମେ ଯୋଉ ପରମେଶ୍ୱରକୁ ଆରାଧନା କରୁଛ ସେ ଅତି ପବିତ୍ର ଅଟନ୍ତି. ఆయన లాంటి దేవుడు ఇంకొకడు లేడు ఈ లోకంలో. ସେହିପରି ପରମେଶ୍ୱର ଆଉ କେଉଁଠାରେ ନାହାନ୍ତି. What a holy God we have. ଏତେ ପବିତ୍ର ପରମେଶ୍ୱର. What a holy God we have. ଏତେ ପବିତ୍ର ପରମେଶ୍ୱର ତୁମେ ଅଟ. నా కోసం ఆయన శిక్ష అనుభవించాడు. ମୋ ପାଇଁ ସେ ଦଣ୍ଡ ବୋହିଲେ. ఆయన గాని మధ్యలో లేకపోతే, ସେ ଯଦି ମଧ୍ୟସ୍ଥ ନ ହେଲେ, ఆయన గాని మధ్యలో లేకపోతే ସେ ଯଦି ଆମର ମଧ୍ୟସ୍ଥ ନ ହେବେ నేను శిక్షకు పాత్రుడు. ମୁଁ ଦଣ୍ଡ ପାଇବା ପାଇଁ ଯୋଗ୍ୟ. కానీ ఈ రోజు నేను విడుదల పొందుకున్నాను. କିନ୍ତୁ ମୁଁ ଆଜି ମୁକ୍ତି ପାଇଅଛି. ఈ రోజు నా యేసయ్య దగ్గరికి వచ్చి ଆଜି ମୁଁ ତାଙ୍କ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଯାଇ ఈ రోజు మనందరం ఆయన దగ్గరికి వెళ్దాం. ଆଜି ଆମେ ସମସ୍ତେ ତାଙ୍କ నికଟକୁ ଯିବା. ఈ రోజు అందరం ఆయన దగ్గరికి వెళ్దాం. ଆମେ ସମସ୍ତେ ତାଙ୍କ ନିକଟକୁ ଯିବା. ప్రభువా, నాలో ఉన్న తలంపులు బట్టి ହେ ପ୍ରଭୁ, ମୋର ରହିଥିବା ଭାବନା ପାଇଁ నీకు ముళ్ళ కిరీటం వచ్చింది ప్రభువా. ତୁମକୁ ମୁଣ୍ଡରେ କଣ୍ଟକ ମୁକୁଟ ହେଲା ପ୍ରଭୁ. నా వ్యభిచార తలంపులు బట్టి ମୋର ବ୍ୟభిଚାର ଭାବନା ପାଇଁ ఈ ముళ్ళ కిరీటం నాదే ప్రభువా. ଏ କଣ୍ଟକ ମୁକୁଟ ମୋର ପ୍ରଭୁ. నన్ను క్షమించు ప్రభువా. କ୍ଷମା କର ପ୍ରଭు. ఈ తలంపులు వదిలిపెడతాను ప్రభువా ଏ ଭାବନା ମୁଁ ଛାଡ଼ିଦେଇ ପ୍ରଭୁ. అని ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు తలస్తావో, ଯେତେବେଳେ ଆମେ ସେଟା ଆମେ ଚିନ୍ତା କରିବୁ, He will give new heart. ସେତେବେଳେ ସେ ନୂତନ ହୃଦୟ ଦେବେ. ఇక్కడి నుంచి మనం ఎవ్వరూ మళ్ళీ పాత పద్ధతులతో ఇంటికి వెళ్ళకూడదు. ଆଉ ଆମେ ପୁରୁଣା ସ୍ୱଭାବରେ ଆମେ ଘରକୁ ଯିବା ନାହିଁ. మన పాత స్వభావం సిలువలో కొట్టివేయబడాలి. ଆମର ପୁରୁଣା ସ୍ୱଭାବ କ୍ରୁଶରେ ଆମେ ଝୁଲେଇ ଦେବା. మన తలంపులు సిలువలో కొట్టివేయబడాలి. ଆମର ଭାବନା ସବୁ କ୍ରୁଶରେ ଆମେ ଅର୍ପଣ କରିଦେବା. సిలువ మీద నుంచి మనం ఎట్లా బయటికి రావాలో తెలుసా? କ୍ରୁଶରୁ ଆମେ କେମିତି ପଦାକୁ ଆସିବା ଜାଣନ୍ତି କି? శరీరమును వదిలిపెట్టి ଶରୀରକୁ ତ୍ୟାଗ କରି మహిమలో బయటికి రావాలి. మహిమలో బయటికి రావాలి. ଆମେ ପୁନର୍ବାର ଆଗକୁ ବାହାରକୁ ଆସିବା. నా వైపు చూడండి అందరూ కూడా. ମୋ ଆଡେ ଅନାନ୍ତୁ ସମସ୍ତେ. యేసు ప్రభుని సిలువలో కొట్టిన తర్వాత ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ କ୍ରୁଶବିଦ୍ଧ କଲା ପରେ సిలువలో ఆయన్ని చంపేశారు. କ୍ରୁଶରେ ତାଙ୍କୁ ମାରି ଦିଆଗଲା. అందరూ ఏమనుకున్నారంటే ସମସ୍ତେ କଣ କହିଲେ ମାନେ ఆయన పని అయిపోయింది అన్నారు. ତାଙ୍କର କାମ ସରିଗଲା ବୋଲି କହିଲେ. ఆయన ఎప్పటికీ కనబడ్డ అనుకున్నారు. ସେ ଆଉ କେବେ ଦେଖାଯିବ ନାହିଁ. Within 3 days, 3 ଦିନ ପରେ 3 దినములలో 3 ଦିନ ମଧ୍ୟରେ ఆయన తిరిగి లేచాడు. పునర్జీవిత ହୋଇ ଉଠିଲେ. ఆయన అనేక మందికి కనబడ్డాడు. ఆయన ଅନେକ ଲୋକଙ୍କୁ ସେ ଦେଖାଗଲେ. అనేక మంది ఆయన్ని చూశారు. ଅନେକ ଲୋକ ତାଙ୍କୁ ଦେଖିଲେ. మరణం ఆయన బంధించి ఉంచలేదు. ମରଣ ସେ ପାଇଥିଲେ କିନ୍ତୁ ఆయన ସେ అందరికి కనబడిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ଅନେକଙ୍କୁ ଦେଖାଯିବାର ଲୋକ ପରି ଦେଖାଗଲେ. శిష్యులందరూ ଶିଷ୍ୟମାନେ ସମସ୍ତେ లోపల భయంతో ఉంటుండగా ଆଉ ଭିତରେ ସେ ଭୟରେ ରହୁଥିଲେ. పీటర్, ହେ ପିତର ପିତର అనుకుని యేసే లోపలికి వెళ్ళిపోయాడు. ଆଉ ଡାକିକି ସେ ଭିତର ଗଲେ. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మలో ఉన్నాడు. ଏବେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆତ୍ମା ସହିତ ଅଛନ୍ତି. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ଆମେ ସମସ୍ତେ ମନେ ପକେଇବା. నువ్వు ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెడతావో, ଯେତେବେଳେ ତୁମେ ଶରୀରକୁ ଛାଡ଼ିଦେବ, ఇప్పుడు ఆత్మ నిన్ను పరిపాలిస్తూ ఉంటుంది. ଆଉ ସେତେବେଳେ ତୁମକୁ ଆତ୍ମା ହିଁ ପରିଚାଳନା କରିବେ. హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. శరీరం నీకు సినిమా చూడాలనిపిస్తుంది. ଆଉ ଶରୀର ଆପଣଙ୍କୁ ସିନେମା ଦେଖିବାକୁ ପ୍ରବର୍ତ୍ତାଇବ. ఆత్మ నీలో ఉంటే ଯଦି ଆପଣଙ୍କଠାରେ ଆତ୍ମା ଅଛି, పరలోకంలో దేవదూతల్ని చూడాలనిపిస్తుంది. ଆଉ ସ୍ୱର୍ଗ ଦେବଦୂତକୁ ଦେଖିବା ନିମନ୍ତେ ଇଚ୍ଛା You have to be filled with the Holy Spirit. ଆଉ ସେ ଆପଣଙ୍କୁ ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣ କରିବେ. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ କହନ୍ତି ମାନେ నీకు నూతన హృదయం కావాలంటున్నాడు. ନୂତନ ହୃଦୟ ଦରକାର ବୋଲି କହୁଛନ୍ତି. నూతన బుద్ధి నీకు కావాలి అంటున్నాడు. ବୁଦ୍ଧିର ଆବଶ୍ୟକ ବୋଲି କହୁଛନ୍ତି. ఇప్పుడు ఆ నూతన బుద్ధి మనకి ఎట్లా వస్తుంది? ଆଉ ଆମକୁ ସେ ପ୍ରକାର ବୁଦ୍ଧି କେବେ ଆସିବ? ఇక్కడ చాలా మంది అనుకున్నారు, ଏଠାରେ ଅନେକ ଲୋକ କହୁଛନ୍ତି నేను రేపటి నుంచి ఏ పాపము చేయనని. ଆଜିଠାରୁ ଆଉ ମୁଁ କିଛି ପାପ କରିବି ନାହିଁ. నేను ఇక్కడి నుంచి సిగరెట్ తాగనని అనుకున్నారు. ମୁଁ ଆଜିଠାରୁ ଆଉ సిగరెట్ ପିଇବି ନାହିଁ. ఇక్కడి నుంచి పరిశుద్ధంగా ఉంటాను అనుకున్నారు. ମୁଁ ଆଜିଠାରୁ ପବିତ୍ର ରହିବି. కానీ మీరు అదే పాపం చేస్తున్నారు. କିନ୍ତୁ ସେହି ପାପ ପୁନର୍ବାର କରୁଛନ୍ତି. ప్రభు నేను ఎట్లా దీన్ని జయించాలి? ହେ ପ୍ରଭୁ, ମୁଁ କେମିତି ଜୀବନ କାଟିବି? How we have to overcome this? ଆମେ କେମିତି ସେହି ପ୍ରକାର କଟିବୁ? నేను దీన్ని ఎలాగా జయించాలి? ମୁଁ ତାହା କେମିତି ଜୟ ଲାଭ କରିବି? హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା. యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు పుస్తక 36వ అధ్యాయము 36 అధ్యాయ 25వ వచనం. 24-25 పద. ఇప్పుడు మనకి అందరి వైపు చూడండి.
వాడు సమస్త ଦେଖନ୍ତୁ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి త్వరగా. କେତେକ ବିଷୟ ଆମେ ଶୀଘ୍ର ଶିଖିବା। మొదటి విషయం ఏంటి అంటే ପ୍ରଥମ କଥା କଣ ମାନେ నీ ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ତୁମର ଆଚରଣ ପାଇଁ ପ୍ରଭୁ ତୁମକୁ ଦଣ୍ଡ ବିଧାନ କରିବେ। మన ప్రవర్తన ఎవరిది బాగోలేదు. ଆମର ଆଚରଣ କୌଣସି କାହାର ଭଲ ନାହିଁ। చాలా మంది ఎక్కువ పడుకుని పోతారు, అది కూడా దరిద్రమైన ప్రవర్తనే. ବେଶୀ ସମୟ ଅନେକ ଲୋକ ଶୋଇବେ, ସେଟା ମଧ୍ୟ ଭଲ ନାହିଁ। కొంతమంది ఎక్కువ తిండి మీద ఫోకస్ చేస్తారు, ଅଳ୍ପ ଖାଦ୍ୟ ଖାଇବା ପାଇଁ ଲୋକ କେତେକ ଅଛନ୍ତି, అది కూడా దేవునికి నచ్చదు. ସେଟା ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କୁ ଇଚ୍ଛା ନାହିଁ। ఇక్కడ ఎవరైతే బ్రదర్ నాకు ఎక్కువ నిద్రపోతున్నాను అన్న వాళ్ళు, ଆଉ କେହି ଯଦି ମତେ ବ୍ରଦର ମତେ ବେଶୀ ନିଦ ହଉଛି ବୋଲି କହିବେ, నాకు ఎక్కువ తిండి అంటే ఇష్టం అన్న వాళ్ళు, ମତେ ବେଶୀ ଖାଇବାକୁ ଇଚ୍ଛା ବୋଲି କହିବେ, మొదటి పాపం ఎక్కడ మొదలైందో తెలుసా? ଆଉ ପ୍ରଥମ ପାପ କୋଉଠି ହେଲା ଆରମ୍ଭ ଜାଣନ୍ତି କି? తిండితోనే పాపం మొదలైంది. ସେ ଖାଦ୍ୟ ଫଳ ଖାଦ୍ୟରୁ ହିଁ ପାପ ଆରମ୍ଭ ହେଲା। మీ శరీరాన్ని తిండికి దూరంగా ఉంచుకోవాలి. ତୁମର ଖାଦ୍ୟ ଠାରୁ ଶରୀରକୁ ଦୂରରେ ରଖିବାକୁ ହବ। ఎక్కువ మాంసం తినేయకండి. ବେଶୀ ମାଂସ ଖାଆନ୍ତୁ ନାହିଁ। అర్థమవుతుందా? ବୁଝିପାରନ୍ତି କି? నా కాస్త కోపంగా చూడకండి అలాగా. ମୋ ଆଡେ ରାଗରେ ଦେଖନ୍ତୁ ନାହିଁ। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇప్పుడు మరి ఆ నూతన హృదయం మనకి ఎవరిస్తారు? ଏ ନୂତନ ହୃଦୟ ଆମକୁ କିଏ ଦେବେ? నా వైపు చూడండి. ମୋ ଆଡକୁ ଦେଖନ୍ତୁ। నేను సిగరెట్ మానేయాలి సిగరెట్ మానేయాలి అనుకున్నా నేను మానలేను. ମୁଁ ସିଗାରେଟ ଛାଡ଼ିବି ବୋଲିକି ମୁଁ ଛାଡ଼ି ପାରୁନାହିଁ। నేను ఆ వీడియోలు చూడకూడదు అనుకున్నా నేను చూసేస్తున్నాను. ସେ ଭିଡିଓ ଦେଖିବି ନାହିଁ ମୁଁ ଦେଖି ଦଉଛି। నేను అబద్ధం ఆడకూడదు అని అబద్ధం ఆడేస్తున్నాను. ମିଛ କହିବି ନାହିଁ ମିଛ କହିଦଉଛି। నేను ఏది చేయాలో అది చేయలేకపోతున్నాను. ମୁଁ ଯାହା କରିବାକୁ ଚାହୁଁଛି ତାହା କରିପାରୁନାହିଁ। ఏది చేయకూడదు అది చేస్తున్నాను. ଯୋଉଟା କରିବା କଥା ନାହିଁ ସେଟା ମୁଁ କରୁଛି। లార్డ్ ପ୍ରଭୁ దిస్ ఈజ్ మై ప్రాబ్లం. ସେ ହେଉଛି ମୋର ସମସ୍ୟା। యేసుకి చెప్పండి. ଯୀଶୁଙ୍କୁ କୁହନ୍ତୁ, లార్డ్ ହେ ପ୍ରଭୁ దిస్ ఈజ్ మై ప్రాబ్లం. ତାହା ହିଁ ମୋର ସମସ୍ୟା ଅଟେ। హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇక్కడ ఎంతమంది అలాంటి ప్రాబ్లం తో ఉన్నారు? ଏଇଭଳି ସମସ୍ୟାରେ କେତେ ଲୋକ ଏଠାରେ ଅଛନ୍ତି। మీరు చెయ్యి ఎత్తినా ఎత్తకపోయినా అందరూ అదే ప్రాబ్లం. ହାତ ଉଠାନ୍ତୁ ନ ଉଠାନ୍ତୁ ସେ ସମସ୍ୟା ସମସ୍ତଙ୍କର ଅଛି। ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ପ୍ରଭୁ କଣ କହୁଛନ୍ତି ବର୍ତ୍ତମାନ? జాగ్రత్తగా వినండి. ଶୁଣନ୍ତୁ ସାବଧାନ। రోజు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ଆଜି ଆପଣ ଘରକୁ ଯିବା ସମୟରେ నీ హార్ట్ కొత్త హృదయం అయిపోవాలి. ତୁମର ହୃଦୟ ନୂଆ ହେଇଯିବାର ଅଛି। కొత్త బుద్ధి రావాలి నీకు. ନୂଆ ବୁଦ୍ଧି ଆସିବାକୁ ଅଛି। ఆమేన్ ଆମେନ୍ హల్లెలూయా. ହାଲେଲୁୟା।